నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని ప్రజలకు అధికారులు కీలక సూచనలు చేశారు. కువైట్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఈ యొక్క విషయాలను పాటించాలని చెప్పేసి వివరాల్లోకి వెళితే, కువైట్లో అనుమానాస్పద వస్తువులు కనుగొన్నప్పుడు భద్రతా మార్గదర్శకాలను అధికారులు విడుదల చేశారు. వివరాల్లోకి వెళితే, ఏదైనా తెలియని వస్తువులు కదులుతూ ఉండడం, తాకడం లేదా వాటిని అటు ఇటు కదపడం ఖచ్చితంగా నిషేధపడించిందని చెప్పి, ఎందుకంటే అది చాలా ప్రమాదకరమైనది మరియు పేలకుండా ఉంటుందన్నమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఇరాన్లో కూడా కొన్ని మిసైళ్లు మనం చూసుకుంటే పేలకుండా అలాగే పడిపోయి ఉన్నాయన్నమాట. దీంతో ప్రజలు వాటి దగ్గరికి వెళ్ళే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కువైట్లో కూడా అలాగే కొన్ని పేలకుండా భూమిపైన పడిపోతాయని చెప్పేసి, అవి పడిపోయిన తర్వాత వాటి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయొద్దు, వాటిని తాకవద్దని చెప్పేసి వెంటనే ఆ ప్రాంతం నుంచి దూరంగా వెళ్ళి వెంటనే ఆ యొక్క ప్రాంతాన్ని ఖాళీ చేసి వీలైనంత దూరంగా వెళ్ళాలని చెప్పి అధికారులు తెలియజేశారు. అలాగే అటువంటి అనుమానాస్పద వస్తువులు కానీ ఏవైనా పేలని పదార్థాలు ఉంటే కానీ వెంటనే 112 హాట్లైన్ నెంబర్కు ఫోన్ చేసి అధికారులకు సమాచారం అందించాలని చెప్పి కువైట్లో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరూ, మన భారతీయులు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఎడారి ప్రాంతాలలో నివసిస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో అక్కడ మనం చూసుకుంటే కానీ పేలిన శకలాలు కానీ, పేలని డ్రోన్లు కానీ, లేకపోతే మిసైళ్లు కానీ, అనుమానాస్పద పేలుడు పదార్థాలు పడే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి అటువంటివి కనపడినప్పుడు మీరు వాటిని తాకడం కానీ, అటు ఇటు తారుమారు చేయడం కానీ ఏవీ చేయకుండా వెంటనే అధికారులకు సమాచారం ఇస్తే, సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని వాటిని మేము నిర్మూలిస్తామని చెప్పేసి, నిర్వీర్యం చేస్తామని చెప్పి అధికారులు తెలియజేశారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులందరూ ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.